మేడం నిజంగా జీవరాళ్ళము తండ తెలుగు రాష్ట్రాల్లో నిజంగా ఒక చర్చనీయాంశమైనటువంటి పాఠశాల. ఓకే సార్. ఒకే ఒకరు స్టూడెంట్ నుంచి సార్. అందరూ ఖాళీ అయిపోతున్నారు. గురువులందరూ వెళ్ళిపోతున్నారు. సార్. కానీ మీరు పట్టుదలగా ఎట్లా అయినా గానీ ఇక్కడే ఉండాలి. సో వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పాలి. సో వినూత్నంగా ఆలోచన చెయ్యాలి అవును సార్. అనే ఉద్దేశంతో మీరు నిజంగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా మంచి ప్రశంసలు. అవును సార్. ఎట్లా సాధ్యమైంది? అసలు ముందు పరిస్థితి ఏ విధంగా ఉండేది ఇక్కడ? సార్ నేను 2017లో ఇక్కడ ట్రాన్స్ఫర్లో వచ్చినప్పుడైతే స్కూల్లో చాలా తక్కువ మందే ఉన్నారు సార్. ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇక్కడ మిగతా పిల్లలంతా కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవాళ్ళు. అంటే ఇక్కడ గ్రామంలో ప్రజల్లో ఎలా ఉంది అంటే గవర్నమెంట్ పాఠశాలల్లో టీచర్లు సరిగ్గా చెప్పరు, మనము ప్రైవేట్ స్కూల్లో వదిలితేనే పిల్లలకు మంచి విద్యను అందిస్తారు అనేది ఒక అపోహ ఉంది సార్. వాళ్ళు నేను కనుక్కున్నాను ఫస్ట్ ఎందుకు రావట్లేదు ఈ స్కూల్కి అని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళి అడిగాను. వాళ్ళు చెప్పారు, లేదు మేడం ఇక్కడ మాకు స్కూల్లో అంత నాణ్యమైన విద్య దొరకటం లేదు, కాబట్టి మేము అక్కడికి పంపించడం జరుగుతుంది అని చెప్పారు. నేను ఆ విధంగా సరే వాళ్ళ సమస్య ఏంటి అని తెలుసుకున్నాను. ఆ దిశగా ప్రయత్నం చేయడం మొదలుపెట్టాను సార్. ఫస్ట్ వచ్చేసి పిల్లలకు నేను మంచి చదువును అందిస్తున్నాను అని నమ్మకం వాళ్ళకు కలగాలి అంటే నేను క్లాస్లో మాత్రమే చెప్పడం కాదు, నేను చెప్పిన చదువు వాళ్ళకు కనిపించాలి అంటే ఖచ్చితంగా హోంవర్క్ అనేది ఇవ్వాలి. కాబట్టి ప్రతిరోజు ఉండే విద్యార్థులతోనే ఒక 2 నుంచి 5 మందిని తీసుకురాగలిగాను సార్. ఆ విద్యార్థులకి మాత్రమే కష్టపడి ఒక 2 నెలలు చదువు చెప్పాను సార్. పలికించడం మెయిన్గా ఇద్దరుతో స్టార్ట్ అయింది. అవును సార్. సో ఆ టైంలో మీ భావన ఏంటి? అంటే ఏమనిపించింది సడన్ గా ఇద్దరే విద్యార్థులు? ఫస్ట్ అరే ఇలా కూడా ఉందా స్కూల్ అని అనిపించింది సార్. 2 విద్యార్థులు మాత్రమే ఉండే స్కూల్స్ కూడా ఇప్పటికీ ఉన్నాయా అని అనిపించింది. ఎలాగైనా సరే ఈ స్కూల్లోని రోల్ని పెంచాలనుకున్నాను. ఫస్ట్ ఏ ఒక్కరూ కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకూడదు, ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మా పాఠశాలలోనే చేరాలి అని నేను ముందుకు అడుగు వేశాను సార్. దానికి గ్రామస్తుల సహకారం చాలా ఉంది. వాళ్ళు నన్ను నమ్మకపోతే నేను ఇంత సక్సెస్ అయ్యేదాన్ని కాదు సార్. వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ మెయిన్ వచ్చేసి స్కూల్లో పలికించడం నేర్పించాను సార్. గట్టిగా పలికిస్తూ వాళ్ళకు కూడా తెలియాలి, అదే మేడం స్కూల్లో చెప్తుంది, మనం ఎంతసేపు ఉన్నా సైలెంట్గా చెప్తే వాళ్ళకి అర్థం కాదు సార్. ఏదో మేడం చెప్తుంది వెళ్తుంది అన్నట్టు ఉంటుంది. చిన్న పిల్లలకు బాగా పలికించడము ఈ విధంగా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పిల్లలు బాగా ఎదగాలి అంటే, బాగా వాళ్ళు ఇంకా బాగుండాలి అంటే గ్రౌండ్ లెవెల్లోనే వాళ్ళకి మంచి విద్యను అందించాలి సార్. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లెవెల్లోనే వాళ్ళకి మంచి విద్యను అందించాను. ఆ విధంగా నేను ముందుకు పోగలిగాను. ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్? ప్రజెంట్ ఇక్కడ 33 ఉన్నారు సార్.